హలో గైస్, మనం ఎన్నో ఆశలతోని ఎన్నో కోరికలతోని ఏదో సాధించాలి, ఏదో అచీవ్ చేయాలి అని ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని ఇలా మనకి ఏది అవైలబుల్ ఉంటే, మనకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అన్ని ఆప్షన్స్ చూస్ చేసుకొని ఏదో సాధించాలి, మనకి అంటూ ఉన్న ఫ్యామిలీకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, మనం ఒక లెవెల్లో ఉండాలి, ఒక స్టాండర్డ్లో బతకాలి అని మనకి వచ్చిన నాలెడ్జ్తోని మనం ఎంతో కష్టపడి చదివి ఏదో ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ ఏదో సాధించాలి అన్నై మనం ఎంత కుతూహలంతో వస్తున్నామో, ఇక్కడికి వచ్చాక ఇక్కడ జరిగే రూల్స్ చేంజ్ కానీ, ఇక్కడ స్కామ్స్ కానీ, లేకపోతే ఇక్కడ ఒకరిని ఒకరు ఎలా కిందికి లాగడం కానీ, ఎలా సపోర్ట్ కానీ అన్నీ చూసి చూసి ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి కారణం నందు స్కామ్. నేను యూకేలో ఉంటున్నాను పాస్ట్ 3 ఇయర్స్గా. సో ఈ నందు స్కామ్ అనేది చాలా షాకింగ్గా ఉంది. చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి, అండ్ వాళ్ళ హస్బెండ్ ఇలా యూకే వీసా స్కామ్ అని చెప్పేసి అని ఫ్రమ్ ఇండియా అండ్ ఇన్ యూకే ఆల్సో చాలా మందిని మోసం చేసి ఇలా డబ్బులు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర 20 lakhs తీసుకొని, అండ్ 20+ పీపుల్ ఉన్నారు ఇక్కడ యూకేలో. అండ్ ఆల్సో ఇండియా నుండి కూడా డాక్టర్స్ని, ఇంజనీర్స్ని ఇట్లా గుజరాత్ నుంచి, హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, ఫ్రమ్ అదర్ ప్లేసెస్ కూడా వాళ్ళు చాలా నమ్మించి వీసాలు ఇస్తామని మోసం చేసి ట్రాన్సాక్షన్స్ చేపించేసుకొని తీరా చూస్తే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని ఒకటి ఉంటుందండి. అది ఇచ్చి కూడా అది ఫేక్ అని తెలియకుండా పాపం మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అది వచ్చి సక్సెస్ఫుల్గా వీసా వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యాక, యూకేలో ల్యాండ్ అయ్యాక కూడా జాబ్ ప్లేస్కి వెళ్తే అక్కడ జాబ్ లేదని షాక్ గురయ్యి ఏం చేయాలో తెలియని దుస్థితిలో కూడా చాలామంది ఇయర్స్ నుంచి సఫర్ అయిన వాళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చారు. అండ్ మీరు ఇన్స్టా చూస్తూ ఉంటే ఎన్ని బయటికి వస్తున్నాయి, ఎంతమంది ఎన్ని బాధపడుకుంటూ వాళ్ళ కథలు వినిపిస్తున్నారు. కొంతమంది లోన్స్ తీసుకొని, కొంతమంది బంగారం పెట్టేసుకొని, కొంతమంది ఉన్న సేవింగ్స్ అన్నీ యూకే కంట్రీకి వస్తే కొంచెం మేము సెట్ అవుతాము, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, మేము కూడా వాళ్ళలాగా మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది అవును వీళ్ళని నమ్ముకుంటే మనకు మంచి లైఫ్ వస్తుంది, వీళ్ళు మనల్ని మోసం చెయ్యరు అన్న ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఈరోజు 25+ పీపుల్ ఇన్ యూకే అండ్ ఇన్ ఇండియా కూడా 100 పీపుల్ అంటండి. అంతమందిని వాళ్ళు మోసం చేసి ఇప్పుడు ఇండియాకి రాకుండా ఎఫ్ఐఆర్లు పట్టుకొని, ట్రాన్సాక్షన్స్ హిస్టరీలు పట్టుకొని, ప్రూఫ్స్తో సహా అందరు కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ రావట్లేదు. 3 years బ్యాకే గుంటూరులో ఒక కేసు కూడా రిజిస్టర్ అయిందంట వాళ్ళ మీద. బట్ స్టిల్ వాళ్ళు ఇండియాకి వచ్చినా కూడా వాళ్ళకున్న సపోర్ట్తోని, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తోని వాళ్ళని ఏదో విధంగా చేసేసి మళ్ళీ యూకేకి వెళ్ళిపోవడము, మళ్ళీ దాని తర్వాత ఇదంతా చేయడము, ఇదంతా ఒక చైన్ అన్నమాట. వాట్సాప్ గ్రూప్స్ సపరేట్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్స్లో తెలుగు వాళ్ళని మెయిన్గా తెలుగు ఇప్పుడు స్టడీ అయిపోయిన తర్వాత మనకి పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది ఉంటుందండి. 2 years ఉంటుంది. బట్ ఈ ఇయర్ నుంచి అది 18 months చేశారు యూకే గవర్నమెంట్. సో ఆ 2 years అయిపోయిన తర్వాత COS, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఉంటుందండి. అది ఉంటేనే ఇక్కడ ఈ కంట్రీలో మనం లీగల్గా ఉండగలుగుతాము అండ్ మనం ఫుల్ టైం కానీ చేసుకోగలుగుతాము యాజ్ అ ఫ్యామిలీ ఆర్ అ సింగిల్ ఇండివిజువల్గా కూడా. సో దానికోసం అని చెప్పేసి అని ఇలా వీసాస్ కోసము డబ్బులు కట్టించేసుకొని మేము ఇస్తాము, మేము యూకేకి అప్లై చేస్తాము, యూకే గవర్నమెంట్కి అప్లై చేస్తాము, అండ్ మీకు ఈ జాబ్ వస్తుంది, ఈ జాబ్లో మీరు వర్క్ చేస్తారు, ఇన్ని pounds ఆఫ్ శాలరీ మీకు ఉంటుంది అని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్ వైజ్గా అమౌంట్ కలెక్ట్ చేసి ఇన్ పౌండ్స్ అండ్ ఆల్సో ఇన్ ఇండియా కూడా తీసుకుంటారు యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్. సో అట్లా తీసుకొని కూడా వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పేసి అని ఇట్లా మంత్స్ టు మంత్స్ డ్రాగ్ చేసేసి తర్వాత మనం గట్టిగా అడిగేసరికి ఏమన్నా చేసుకో, ఎక్కడికన్నా వెళ్ళు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి అని మనల్ని ఒక డైలమాలో పడేస్తారు. మనం ఆల్రెడీ అక్కడ కట్టి ఉంటాం డబ్బులు. సో అవి రావడానికి మనం ఎంత కష్టపడాలి, ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? ఇట్స్ ఇల్లీగల్. యూకేలో ఇట్స్ ఇల్లీగల్ టు బై ఎ కాస్. ఒక ఎంప్లాయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది,
లైక్ ఎనీ కంపెనీ లైక్ ఇప్పుడు అపోలో ఉంది. అక్కడ నీకు జాబ్ చేస్తేనే నువ్వు ఆ కంపెనీలో జాబ్ చేయాలంటే నీకు ఎలాగైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ బట్టి నీకు వర్క్ వీసా ఇస్తారో ఆ వర్క్ వీసా అని ఉంటేనే యూఆర్ ఎలిజిబుల్ టు దట్ జాబ్. ఆ వర్క్ వీసా అనేది రావాలి మీకు అని అంటే మీరు ఇంత పే చేయాలి. 20,000 పౌండ్స్ కానీ లేదు అని అంటే 18,000 పౌండ్స్ కానీ ఇట్లా పే చేస్తేనే మీకు ఆ వీసా వస్తుంది. సో ఆ వీసా బట్టే మీరు ఇక్కడ వర్క్ చేయగలుగుతారు. సో మీకు ఆ వీసానే లేదన్నప్పుడు జాబ్ ఎలా చేస్తారు అక్కడికి వెళ్ళి? సో ఇది చాలా అంటే చాలా పెద్ద స్కామ్ అండి. నాట్ ఓన్లీ నందుస్ వరల్డ్ వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారు, చాలామంది ఉన్నారు ఇలా చేసేవాళ్ళు. కొంతమంది పార్ట్ టైం జాబ్లు ఇప్పిస్తామని, కొంతమంది కేర్ వర్కర్ జాబ్స్ ఇప్పిస్తామని, కొంతమంది రెస్టారెంట్లో ఇప్పిస్తామని, కొంతమంది వేర్ హౌస్లలో ఇప్పిస్తామని, ఇలా చాలా ఉన్నారు. బట్ నేను ఒక్కటే చెప్తున్నాను, ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి కానీ ఇక్కడికి రావాలి అని ట్రై చేస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరిని అంత ఈజీగా నమ్మకండి. ఎందుకనంటే ఈరోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటాయి ఇక్కడ రూల్స్. సో మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని మాత్రమే ఈ కంట్రీకి ట్రావెల్ చేయండి. నాట్ ఓన్లీ యూకే, యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఏ కంట్రీ అయినా సరే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. అలా అని అందరు మోసం చేస్తారని నేను చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారు దాంట్లో, ఎవరైతే జెన్యున్గా మీకు అనిపిస్తారో వాళ్ళకితోని మీరు సపోర్ట్గా, మోరల్ సపోర్ట్ కానీ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ కానీ తీసుకొని వెళ్ళండి. అంతే తప్ప మీరు నాకు ఇంత పే చేయండి నేను మీకు ఇది చేస్తాను, మీరు నాకు ఇంత పౌండ్స్ ఇవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అనే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. ఎందుకనంటే మీరు ఈరోజు జస్ట్ గూగుల్ చేస్తే చాలు, యూ విల్ హ్యావ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ అండి. అంతే తప్ప నీకు ఇన్ఫర్మేషన్ లేదు అనడానికి లేదు. సో దయచేసి చెప్తున్నాను, ఎవరిని కూడా డబ్బులు ఇస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే మాత్రం నమ్మకండి. ఎందుకనంటే ఆ డబ్బులు ఒక్కసారి చేతి మారిన తర్వాత అవి మీవి కావు. అలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఈరోజు ఈ న్యూస్ విన్న తర్వాత నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. బికాస్ తెలుగు వాళ్ళే మోసం చేస్తున్నారు అని అంటే ఇంకా ఎవరికి చెప్పుకుంటాము? ఇప్పుడు ఈ కంట్రీకి కొత్తగా వచ్చినప్పుడు మనం ఏమనుకొని వస్తాము, ఇప్పుడు ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మనకు కొంచెం సపోర్ట్ చేస్తారు, మనకి కొంచెము తెలియకున్నా కూడా కొంచెం జాబ్స్ చూపిస్తారు, కొంచెం మోరల్ సపోర్ట్ ఇస్తారు, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎలా ఉంటాయి రూల్స్ అది ఇది అని చెప్పేసి మనం వాళ్ళ మీద రిలే అవుతాము. వాళ్ళని మనం నమ్మేసి వాళ్ళకి 20,000 పౌండ్స్ 18,000 పౌండ్స్ ఇట్లా కట్టేసిన తర్వాత అసలు జాబే ఉండదు అక్కడ. అసలు ఇచ్చే జాబ్ కాస్ట్ వేరుంటుంది, అక్కడ చూపించే లొకేషన్ వేరుంటుంది. సరే అలా ఇచ్చినా కూడా ఒక 1-2 మంత్స్ తర్వాత నీ వర్క్ బాగాలేదని చెప్పేసి అని నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి అని తీసేస్తారు. అట్లా కూడా కాస్ట్ రివోక్ చేసుకుంటారు. ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో అందుకే చెప్తున్నాను, డోంట్ గో విత్ ఆల్ దిస్ స్కామ్స్ అండి. మీరు చదివి మీ అంతలో మీరు ఇక్కడికి వచ్చి జాబ్ నేను కొడతాను, నేను జాబ్ కొట్టే అంత నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను జాబ్ నా సొంతంగా నేను తెచ్చుకుంటాను, అటెండ్ అవ్వండి, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. 100 కాదు 1000 అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తోని ఏదో ఒక రోజు మీరు కొడతారు జాబ్. ఆ విల్ పవర్తో రండి, నేను కొడతాను జాబ్ ఇక్కడ, లేదు అని అంటే నేను ఇండియాకి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాను, లేకపోతే వేరే కంట్రీ చూస్ చేసుకుంటాను అన్న పాజిటివ్ మైండ్ సెట్తో రండి. అంతే తప్ప ఇక్కడికి వచ్చి నేను వీళ్ళ మీద డిపెండ్ అవుతాను, వాళ్ళ మీద డిపెండ్ అవుతాను అని అంటే ప్లీజ్ అండి, ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న టైంలో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అండి. ఎవరికైనా మనీ కావాలి. సో ఈజీ మనీకి చాలా అలవాటు పడ్డారు. ఆ ఈజీ మనీ వల్ల లైఫ్స్ పోతున్నాయి. ఆ లైఫ్స్ పోవడం వల్ల ఏమవుతుందంటే బయటికి చెప్పుకోలేక, ఫ్యామిలీస్కి చెప్పుకోలేక, పేరెంట్స్కి చెప్పుకోలేక, సిబ్లింగ్స్కి చెప్పుకోలేక ఏం చేయాలి ఇది అని చెప్పేసి అని స్ట్రగుల్ అవుతున్న స్టోరీస్ ఎన్నో. ప్లీజ్ అందుకే అంటున్నాను, డోంట్ గో విత్ ది స్కామ్స్ అండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఐఎమ్ రెడీ. ఐఎమ్ ఇన్ యూకే ఫ్రమ్ 3 years అండి. నేను ఈ 3 years నుంచి యూకేలో ఉంటున్నాను అండ్ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ ద రూల్స్ అండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ పింగ్ మీ. నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఆఫ్ ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జెన్యున్గా నేను ఇస్తానండి. బికాస్ నేను ఇక్కడికి స్టూడెంట్గా వచ్చాను, నాకు తెలుసు ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయని తెలుసు, ఎట్లా స్టూడెంట్స్ కష్టపడి ఇక్కడికి వచ్చారనేది తెలుసు. నేను కూడా ఇక్కడికి లోన్ తీసుకొని వచ్చాను. ఆ లోను ఎంత కష్టపడితే ఆ లోన్ వచ్చిందని తెలుసు, ఎంత కష్టపడితే ఆ లోన్ తీర్చుకున్నామనేది తెలుసు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ రీచ్ మీ అవుట్ అండ్ ఐ కెన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తానండి. అండ్ ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్
చిన్న చిన్న వాటికి ఒక రీల్ పెడతారు, చిన్న చిన్న వాటికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ యూకేలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. దాంట్లో నుంచి ఒక ఫ్యూ మెంబర్స్ మాత్రమే మాట్లాడుతున్నారు, రీపోస్టులు చేస్తున్నారు, బట్ వాళ్ళు వాటి గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఫ్రెండ్స్ అనా? లేదు అని అంటే మంచి కాంటాక్ట్స్ పోతాయనా? అక్కడ థౌజండ్స్ కాదు 100+ పీపుల్ అక్కడ సఫర్ అవుతున్నారండి. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే యూ షుడ్ గివ్ యువర్ సపోర్ట్ అండి. మీ ఇక్కడ సోషల్ మీడియా ఇప్పుడు చాలా పెద్ద వెపన్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ స్కామ్స్. అలాంటప్పుడు యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా మీరు రీల్స్ చేస్తూ, మీరు పోస్టులు పెడుతూ, మీరు యూట్యూబ్లలో ఉంటున్నారని అంటే ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ ద పీపుల్. ఈ సోషల్ మీడియానే ఒక వెపన్గా వాడుకొని మీరు వాళ్ళ కోసం నిలబడాలి. ఏదో మనం సాధించామా, మనది మనం చూసుకున్నామా అనుకుంటే ఇంకెందుకండి ఇన్ఫ్లుయెన్సర్ అన్న పేరు. సో దయచేసి చెప్తున్నాను, ఐ సీరియస్లీ అప్రిషియేట్ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, దే ఆర్ టేకింగ్ దేర్ స్టాండ్ అండి. లైక్ జై అన్నలాగా, ఐఎమ్ షోను అన్నలాగా వాళ్ళు తీసుకుంటున్నారు స్టాండ్. వాళ్ళు రోజు ఒక వీడియో పెడుతున్నారు. అవును, వాళ్ళకి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, బట్ ఎందుకు పెడుతున్నారు? బికాస్ టు సపోర్ట్ పీపుల్. వాళ్ళు పెట్టేది ఒక్కరికన్నా యూజ్ అవ్వాలి, ఒక్కరికన్నా మేము హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న కాన్సెప్ట్లో వాళ్ళు పెడుతున్నారు. సో ఐ రియలీ రిక్వెస్ట్ ఆల్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అండి, స్టాండ్ తీసుకోండి, దీనిపైన మాట్లాడండి, చేయండి. ఎందుకనంటే ఇట్లాంటి స్కామ్స్ జరుగుతూ చాలామంది బిక్కుమని ఏడ్చుకుంటూ వాళ్ళు చాలా సఫర్ అవ్వుకుంటూ, ఫ్యామిలీ సఫర్ అవ్వుకుంటూ, చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ యూకేలో ఏం చేయాలో తెలియక ఫేక్ కాస్ట్లు తీసుకొని వచ్చి ఇక్కడ ల్యాండ్ అయ్యి సఫర్ అవుతున్న స్టోరీస్ మీకు చాలా తెలుసు. అలాంటప్పుడు ప్లీజ్ స్టాండ్ విత్ దెమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.